అందరికీ నమస్కారం. కొత్త కథలోకి స్వాగతం. ఈ కథ పేరు త్రివేణి. రచన తురగా జానకి రాణి గారు. యువ మాసపత్రికలో 1968లో ప్రచురింపబడింది. చదువుతున్నది దేవి. సిగ్గు లేకపోతే సరి మనకు ఉత్తరం రాయడానికి. మీరసలు మనుషులు కారమ్మా. గబగబా చొక్కా దొడుక్కొని గుండీలైనా పెట్టుకోకుండా డాబా మీదకి వెళ్ళిపోయాడు సుందరం. మనసు ఉడికిపోతోంది. డాబా మీద వీచే చల్లగాలి ఆ తాపాన్ని అణచలేకపోయింది. పెట్టెగోడ నానుకొని నిలబడి చేతులతో తలపట్టుకున్నాడు. ఆడదే ఉండి కూడా అమ్మకి అర్థం కాదే ఈ బాధ. మా అక్కనిచ్చి పెళ్లి చేస్తాము, గృహస్థాశ్రమం స్వీకరించండి అని 10 ఏళ్ల క్రితం కుటుంబరావుని బ్రతిమలాడి తీసుకొచ్చిన వాడు తను. మంగళవాయిద్యాలు బోరుమని రోగుతూ ఉంటే పుస్తకట్టిన బావ ఎంత తేలిగ్గా బంధం తెంపేసుకున్నాడు. అతను ఈ పని చేసి ఏడాది కూడా కాలేదు. నువ్వు నాకు బావవి కాదు, నేను నీకు మరిదిని కాను. మా అక్కయ్యని పంపేయి, నాకు ఆమెమీ బరువు కాదు అని తను బావ 2వ పెళ్లి చేసుకున్న నాడే రాశాడు. అయ్యో, కాపురం వదులుకొని అది ఎలా వస్తుందరా అన్నదమ్మ. ఎవరిదమ్మా కాపురం? అక్కయ్యదా, వచ్చే ఆవిడదా అని అతను కస్సుమన్నాడు. అమ్మ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. విశాలకి పెళ్ళై 10 ఏళ్ళైనా పిల్లలు పుట్టలేదు. ఇక పుట్టరని డాక్టర్లు తేల్చారు. మరో పెళ్లి చేసుకోమని కుటుంబరావు ఇంట్లో వాళ్ళంతా పోరు మొదలెట్టి 4 ఏళ్ళైంది. 2 ఏళ్ల క్రితం విశాల పుట్టింటికి వచ్చినప్పుడు అమ్మకి నాన్నకి ఆ మాట చెప్పుకొని ఏడిచింది. సుందరం ఈ సంగతి వినగానే ఇంట్లో పెద్ద వాదనే వేసుకున్నాడు. ఆయన రూల్ ప్రకారం చేసుకోవచ్చుట అన్నది విశాల. ఆమె విశాల నయనాల్లో మెరిసే అమాయకత్వం నిండిన నీరు చూసి సుందరం గుండె పగిలిపోయింది. ఏ పిల్లలు లేకపోతే ఎవరినైనా పెంచుకోవచ్చుగా, మళ్ళీ పెళ్ళి ఎలా చేసుకుంటాడో నేను చూస్తాను అన్నాడు అతను. అంతవరకు మాట్లాడకుండా భోంచేస్తున్న నాన్న సుందరం కంఠంలోని తీవ్రతకి తలెత్తి చూశాడు. ఏం నాన్న ఊరుకుంటారు? నట్లెట్లో వదిలేయడమేనా? 5,000 కట్నం పోసి పెళ్లి చేసింది. తన సుఖం తాను చూసుకుంటాడా ఆ పెద్ద మనిషి అన్నాడు సుందరం. ఏం చేస్తాను రమ్మను అన్నాడు నాన్న. పెళ్ళి ఆపేద్దామని, పిల్లని ఎవరిస్తారో చూస్తానని ఎన్నో ఆవేశంగా అన్నాడు సుందరం. అసలు మనిషి అక్కయ్య నీళ్లు గారిపోతుంటే తనేం చేయగలడు? పెళ్లి జరుగుతున్న నాడు అంతా తరలి వెళ్ళాక అక్కయ్య ఆ కొంపలో ఒక్కతే ఎలా ఉందో ఊహించలేకపోయాడు సుందరం. వెళ్ళి తీసుకొచ్చేస్తాను మా అక్కయ్యను, నేను ఆ జన్మాంతం మా అక్కయ్యను చూసుకుంటాను అని గొంతు చించుకొని అన్నాడు. ఆమె రాదు, అతను పంపడు. అమ్మా నాన్న అక్కను తీసుకురావడానికి ఒప్పుకోరు. ఏం చేయాలి అని ఈ చిక్కుముడిలో పడి గిలగిలా కొట్టుకున్నాడు సుందరం. పెళ్ళైన తర్వాత 10 నెలల తర్వాత ఈనాడు ఉత్తరం వచ్చింది బావ దగ్గర నుంచి. పండక్కి విశాల వస్తుంది తీసుకెళ్ళమని. అక్కయ్య ఆ ఇంట్లో ఎలా బ్రతుకుతోందో ఊహించనైనా ఊహించలేరా అమ్మా నాన్న? సంక్రాంతి పండగకి ఆయన కొత్త అత్తారింటికి వెళ్తాట. అందుకు అక్కయ్యని తను తీసుకురావాలి. వెళ్ళేవాడు వెళ్ళిపోవచ్చుగా, అక్కయ్య సంగతి తనకెందుకు? తల దిమ్ముగా ఉంది. తనేమి చెయ్యలేని నిస్సహాయత. కాళ్ళు చేతులు తన్నుకుంటూ గుక్కపెట్టి ఏడ్చే పసివాడు ఎంత నిస్సహాయుడో తను కూడా అంతే. చీకటి పడింది. నల్లగా ఉంది రాత్రి. రివ్వుమని చలిగాలి వచ్చి వీపును తాకుతుంటే కిందకి దిగి వచ్చాడు. అమ్మ వసారాల్లో మంచమే పడుకుంది. గదివైపు తిరిగి సుందరం అడుగుల చప్పుడికి అటు నుంచి ఇటు తిరిగింది. నాన్నగారు సినిమాకి వెళ్ళారు. నువ్వు అన్నానికి వస్తావా అంది. నాకు తినాలని లేదమ్మా అని వీధి గదిలోకి వెళ్ళి పేపర్ తీసుకున్నాడు. కాసేపటికి అమ్మ అక్కడికి వచ్చింది. తిందాం రారాదు, పని అయిపోతుంది అంది. నేను తినను అన్నాడు సుందరం పేపర్లోకే చూస్తూ. ఆమె కొంచెం ఆగి, తెల్లవారుజామున వెళ్తావా మరి? ఎల్లుండేగా పండగ అంది. సుందరం తలెత్తి చూశాడు. నేను వెళ్ళనమ్మా ఇంటికి అన్నాడు. అమ్మకి అర్థమవుతోంది తను ఎందుకు వెళ్ళనన్నాడో. వాళ్ళు ముందే వెళ్ళుంటారు, కొత్త పెళ్ళి కొడుక్కా అన్నదామె. మనసులో బాధపడి అంటోందో లేక ఊరికినే అంటోందో ఇలాంటి మాటలు తెలియవు. మనసుని మెలిపెట్టే మాటలు లోపలే దాచుకోవాలి. కానీ ఎలా అనేస్తుంది బయటికి? దిగులుగా ఉండే విషయాలు పైకంటే దుఃఖం వస్తుంది. బావ కొత్త పెళ్లి కొడుకులాగా ఆమెతో కలిసి అత్తారింటికి కులుకుతూ ప్రయాణం అవడం ఊహించుకుంటే
పట్టరాని అసహ్యం వేసింది సుందరానికి. అక్కయ్యని తీసుకెళ్ళమని ఈయన పురమాయింపు దేనికి? తను వ్రాయలేదు అన్నాడు. అమ్మ ముఖం చిట్లించింది. అన్నిటికీ ఏదో రంది లేందే నీతో ఏ పని కాదు, అయిపోయిన దానికి ఏం చేస్తాం నువ్వు నేను ఇప్పుడు అని లోపలికి వెళ్ళిపోయింది. సుందరం పేపర్ అక్కడే పడేసి తలుపు చారవేసి బయటికి వెళ్ళిపోయాడు. శారదైనా ఉంటే మనసు ఎంత బాగోకపోయినా ఇంట్లో ఉండాలి అని అనిపిస్తుంది. ఆమె పుట్టింటికి వెళ్ళి 10 రోజులు కావస్తోంది. తిరిగి 9 అయ్యేసరికి ఇంటికి చేరుకున్నాడు. నాన్న వచ్చాక భోజనాన్ని కూర్చున్నారు. వెళ్ళి దాన్ని తీసుకురావు అని ఆయన అడగలేదు. సినిమా కబుర్లు చెప్తుంటే అమ్మ వింటూ కూర్చుంది. మళ్ళీ ముందు గదిలోకి వచ్చి కూర్చుని పేపర్ పుచ్చుకున్నాడు సుందరం. నాన్న కూడా వచ్చి పడక కుర్చీలో శాలువా కప్పుకొని అక్కడే కూర్చున్నాడు. అమ్మ వచ్చింది లోపల నుంచి. ఏమైంది? వాడు వెళ్ళడుట, పోనీ మీరే వెళ్ళి విశాలం తీసుకురారాదు అన్నది అమ్మ. ఏం శారదా, అక్కడికి నిన్ను పండక్కి రమ్మని రాసిందా అన్నారు సుందరాన్ని చూసి. లేదు. మరింకేమే, వెళ్ళి తీసుకురారాదు అన్నది అమ్మ. ఎందుకే, వాడు వెళ్ళనంటుంటే అంత గోల్ చేస్తావు, ఊరుకోలేవు అన్నాడు నాన్న విసుగ్గా. అమ్మ మొహం వైపు చూశాడు సుందరం. ఆమె చాలా చిన్నబుచ్చుకుంది. మరుక్షణం ఏడుపు బిగబట్టుకుంటూ పగటిపూట ఆ దిక్కులేని కొంపలో ఒక్కతి ఎలా ఉంటుందండి? కన్న కడుపు కనుక ఇంత బ్రతిమలాడుతున్నాను. ఆ మహమ్మారికి అన్ని ముచ్చట్లు తీరుతాయి, రెండో పెళ్ళైనా అన్నది. ఆమె గుమ్మం మీద కూలబడి ఏడుస్తూ ఉంటే నాన్న గొంతులో దుఃఖం దిగమింగారు. సుందరం తల వంచుకున్నాడు. తెల్లవారుజామున రైలుకి సుందరం వెళ్ళలేదు. వెల్లికిలా పడుకున్న నక్షత్రాలు చూస్తున్నాడు సుందరం. గాలికి ప్రాణం లేచొస్తోంది. మెట్ల మీద శారద అడుగుల చప్పుడు వినిపించింది. తల దగ్గర ఉన్న లైటు వెలిగించాడు అతను. ఆమె వచ్చి ఎదురుగా మంచమే కూర్చుంది. లైటు ఆర్పేద్దు, కళ్ళల్లోకి వస్తోంది అంది. అతను ఆమె వంకే చూస్తూ ఉండిపోయాడు. పుట్టింట్లో ఉన్న ఈ 3 నెలల్లో ఆమె ఒళ్ళు చేసింది. జడ విప్పి పాయలెళ్ళి మళ్ళీ అల్లుకుంటోంది ఆమె. అల్లుకోవడం ఆపి, వదిన గారిని తీసుకురావడానికి మీరు వెళ్ళనన్నారా అన్నది. సుందరం మాట్లాడకపోయేసరికి అత్తయ్య చాలా బాధపడుతున్నారు అంది. అంత బాధపడే మనిషి పెళ్ళికెందుకు ఒప్పుకుంది? ఈవిడ ఒప్పుకోకపోతే మాత్రం ఆగుతుంది ఏమిటండి? ఆయన అంతగా చేసుకోవాలని ఉబలాట పడుతుంటే ఎవరు ఆపగలరు అన్నది శారద కొంచెం ఆగి. అత్తయ్య మధ్యాహ్నం ఏడుస్తూ కూర్చున్నారు. పాపం వదిన గారికి జ్వరంగా ఉందని ఉత్తరం వచ్చిందండి, మీరు వెళ్ళండి నా మాట విని అన్నది. రెప్పవేయకుండా ఆమె వైపే చూస్తూ ఉండిపోయిన సుందరం నిట్టూర్చాడు. నువ్వు చెప్పు శారద, ఆ మనిషి ఇంట్లో తన భర్తతో మెసిలి తిరుగుతూ ఉంటే ఆడదానికి ఎలా ఉంటుంది అని ఆగి శారద తల వంచుకొని వేలికి చీర మెలిపెడుతోంది. చెప్పవేంటి శారద, కాపురానికి వచ్చిన ఎవరైనా పరాయి మగాడితో నువ్వు ఈ విధంగానే ఉంటే నాలో కలుక్కుమనే ఈర్ష్య బయలుదేరుతుంది. అట్లాంటిది జీవితాంతం నీకు తోడుగా నీడగా ఉంటానని మాట ఇచ్చిన మనిషి పరాయిగా అయిపోతే మనసు ఎంత దహించుకుపోతుంది. ఇంత ఊహించుకుని నేను అక్కయ్య అక్కడ ఉండడం సహించలేకపోతున్నాను. కళాకాంతుల్లేని ఆమె మొహం చూడలేను అన్నాడతను. శారద కళ్ళెత్తి చూసింది. ఆయన్ని చేసుకోవడానికి సిద్ధపడిన ఆ మనిషికి కాస్తైనా బాధ అనిపించదండి? తోటి ఆడదానికి అన్యాయం చేస్తున్నానని అంది. శారద చెప్పింది నిజం. రెండో పెళ్లి చేసుకున్న ఆ అమ్మాయికి కనకానికి మనసు అనేది ఉంటే ఈ పెళ్లికి ఒప్పుకునేదే కాదు. పాషాణం లాంటి మనసు కనుకనే చేసుకోగలిగింది. ఎంత నిర్దయగా కర్ణ కఠోరంగా ఎలా ఉంటారు ఆడవాళ్ళు? అతను ఇంకేమీ మాట్లాడకుండా వెనక్కి తిరిగి పడుకున్నాడు. శారద లేచి వచ్చి అతని ఒంటి మీద చేయి వేసింది. మీరు మనసు పాడు చేసుకోకండి, ఎవరి తలరాత్రులు ఎలా ఉంటే అలాగే జరుగుతాయి అన్నది. వాళ్ళ అక్కయ్యకి మామూలు జ్వరం రాలేదు, టైఫాయిడ్ అని బావ ఉత్తరం రాశాడు. దాంతో వచ్చి చూడండన్నా ముక్కా లేదు. ఆ కనకమ్మ తల్లి రానియొద్దని అనుంటుంది. టైఫాయిడ్ అంటే మాటలా ఎలా ఉందో అంటూ అమ్మ గోలగోల చేసింది. కానీ ఒకరు వెళ్ళమనే అవసరం లేకుండానే సుందరం బట్టలు సర్దుకోవడం ఆరంభించాడు. తీసుకొస్తావురా దాన్ని అని అడిగింది అమ్మ. తెలీదమ్మా, చూడాలి అన్నాడు. పోనీ శారదని నాతో తీసుకెళ్ళనా అన్నాడు. ఆ తర్వాత తను ఒక్కడు వెళ్ళి ఆ సంసారాన్ని చూడలేడు. అక్కయ్య మీద జాలి, బావ మీద కోపం రెండు సుందరానికి మనసులో పెనవేసుకొని పోయి ఉన్నాయి.
అంతకంటే ఎక్కువగా ఆ మూఢ మనిషి అంటే అసహ్యం సుడులు తిరుగుతోంది. రైలు చేరేసరికి పొద్దున 10:30 అయింది. బండి మలుపు తిరిగి ఆ వీధిలోకి వెళ్తుంటే సుందరం మొహం వంక చూసింది శారద. ఒంట్లో నెత్తురు చుక్క లేని మనిషిలా వెల్తిగా వీధిలోని ఇళ్ల వంక చూస్తున్నాడు అతను. ఆమెకి కలతగానే ఉంది అక్కడ అతను ఎదుర్కోబోయే సన్నివేశాన్ని గురించి. ఇంట్లో సామాను దింపుతూ ఉంటే ఎక్కడా మనిషి అలికిడే వినపడక సుందరం గుండెలు గొబగబా కొట్టుకున్నాయి. ముందు గదిలో చెప్పులు వదిలి లోపలికెళ్ళాడు. మంచం మీద అక్కయ్య నిద్రపోతోంది. చెంపలు ఎర్రగా ఎండిపోయినట్టున్నాయి. మెడ దగ్గర ఎముకలు కనపడుతున్నాయి. కిటికీ పక్కనున్న కుర్చీలో కూర్చున్నాడు. శారద మెల్లిగా లోపలికి వెళ్ళి చూడనా, మీ బావగారు లేనట్టున్నారు అన్నది. అతనేమీ అనలేదు. ఆమె లోపలికెళ్ళింది. వంటిట్లో ఆమెతో అంటే కనకంతో మాట్లాడుతోంది శారద. 2 నిమిషాలకి శారద యువతలకు వచ్చింది. 103 ఉందట, పర్వాలేదన్నారట డాక్టర్. బావ ఆఫీస్కి వెళ్ళారంది. ఎవరో డాక్టర్ కనుక్కోవాలి, కదిలించవచ్చంటే ఫస్ట్ క్లాస్లోనైనా సరే తీసుకుపోదాం అన్నాడు సుందరం. బావ ఈమె గతికి ఈమెను వదిలి ఆఫీస్కి వెళ్ళాడన్నమాట. మట్టెల చప్పుడు వినపడింది. చెంబు నీళ్లు తెచ్చి గుమ్మం దగ్గర పెట్టి నిలబడింది ఆమె. తలెత్తి చూడలే సుందరం. ఈ అమ్మాయి అన్నమాట కనకం అంటే. ఆమె ఒక్క నిమిషం నిలబడి అవతలికి వెళ్ళిన తర్వాత లేచి చెంబు తీసుకున్నాడు సుందరం. కాసేపటికి శారద లోపలికి వెళ్ళి కాఫీ తెచ్చింది. లోపల గదిలోకి వెళ్దాం రండి, వదినగారు లేస్తారేమో అంది. లోపలికి వెళ్ళి కాఫీ తాగి సామాన్లు ఆ గదిలో పెట్టాడు అతను. చిన్నదేనండి ఆవిడ. మీ బావ నిన్నటి వరకు సెలవు మీదే ఉన్నట్ట. పూర్తిగా తగ్గేసరికి ఇంకో 2 వారాలు అవుతుంది అంటే ఈవేళ నుంచి ఆఫీస్కి వెళ్తాను అని అన్నారట అన్నది శారద. మనం వచ్చామేమిటని ఆశ్చర్యపోయిందా అన్నాడు సుందరం. ఏమో మరి, ఏమీ తేలడమే లేదు పైకి అని 2 ఖాళీ గ్లాసులు తీసుకొని లోపలికి వెళ్ళింది శారద. అక్కయ్య లేచిందేమో మళ్ళీ ఆమె పడుకున్న గదిలోకి వెళ్ళాడు సుందరం. ఆమె లేవలేదు. కుర్చీలో కూర్చున్నాడు. లేవగానే ఆమె మొహం చూస్తే ఈ బాధనంతటినీ నువ్వొక్కతివే భరించు అని దూరంగా ఎడారిలో వదిలేసినట్టు ఆమెను ఎన్నాళ్ళు తామంతా చూడకుండా ఉండిపోయారు. కళ్ళు మూసుకున్నాడు అతను. గాజులు మట్టెలు చప్పుడై వద్దనుకుంటూనే కళ్ళు తెరిచాడు. కనకం కిటికీలోంచి ఒక బత్తాయి పండు గాజు గ్లాసు తీసుకుంటోంది. మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు అతను. ఆమె వెళ్ళిన కాసేపటికి శారద వచ్చింది. పదండి స్నానం చేద్దురు అన్నది. అతను స్నానం చేసి తిరిగి వచ్చేసరికి విశాల నిద్రలేచింది. కనకం పక్కన కుర్చీ మీద కూర్చొని చెంచాతో పళ్ళరసం ఆమె నోట్లో పోస్తోంది. సుందరం వెళ్ళగానే రసం పోస్తున్నదల్లా ఆపేసి లేచి నిలబడింది. విశాల తమ్ముడు వంక చూసింది. ఆమె కళ్ళల్లో చిక్కని చీకట్లాంటి అనుభవం కనబడింది సుందరానికి. ముక్కు ఎర్రబడి ఆమె కళ్ళలోంచి నీరు కారసాగింది. సుందరం ఆమె మంచం దగ్గరగా వెళ్ళి చేయి పట్టుకున్నాడు. కాలిపోతోంది ఒళ్ళు. జుట్టు మీదకు కారే కన్నీళ్లని దుప్పటి అంచుతో తుడిచాడు. ఒక్క నిమిషం అయినాక తమాయించుకొని కనకం వైపు చూశాడు. ఆమె తల వంచుకుంది. ఒక్క క్షణం ఆగి గ్లాస్ కుర్చీ పక్కన పెట్టి గదిలోంచి కదిలింది. విశాల్ పక్కనే ఆ కుర్చీ మీద కూర్చుని ఎలా ఉందక్కయ్యా అన్నాడు. ఆమె ఏదో అన్నది కానీ దుఃఖంతో మూసుకుపోయిన కంఠంలోంచి ధ్వని రాలేదు. కనకం తన పక్కన పెట్టి వెళ్ళిన గ్లాసును తీసుకుని ఆమె నోట్లో చెంచాతోటి పళ్ళరసం పోయసాగాడు. బావ ఉత్తరం రాశారా అన్నది. అవును, శారద కూడా వచ్చింది, స్నానం చేస్తోంది అన్నాడు అతను. ఆఫీస్కి వెళ్ళిపోయారట కదా, పగలంతా నీకెల్లాగ మరి అనకూడదు అనుకుంటూనే అక్కసు పట్టలేక అనేశాడు ఈ మాట. ఈవేళ వెళ్తారు కనుక కనకం ఉందిగా అన్నది విశాల మెల్లిగా. ఇంతగా తన గొంతు కోసినా ఇంకా వెనకేసుకొస్తోంది వాళ్ళని. ఇటువంటి వెర్రిదానివి గనకనే నిన్ను ఇలాగా ఆడించగలుగుతున్నారు అని గబగబా అనేయాలి అని అనిపించింది అతనికి. ఈ స్థితిలో ఏమంటాడు? గ్లాసులో సగం రసం తాగింది. ఇంకా వద్దంది. అమ్మా నాన్న అడిగిన ప్రశ్నకి బాగున్నారని సమాధానం ఇచ్చాడు సుందరం. స్నానం చేసి వచ్చిన శారదను చూసి పలకరింపుగా నవ్వింది విశాల. ఈ ఊరు మేము ట్రాన్స్ఫర్ అయి వచ్చాక నువ్వు రాలేదు, నువ్వు ఎక్కువ మాట్లాడొద్దు అని వారించాడు సుందరం. ఆమె కళ్ళు మూసుకుంది. విసినకరతో విసురుతూ అతను పక్కన కూర్చున్నాడు. వారం రోజులు గడిచాక నార్మల్కి రావడం ప్రారంభించింది. నేను వెళ్ళిపోతా, నువ్వు ఉండు 10 రోజుల పాటు అన్నాడు సుందరం. సరేనని తలూపింది శారద. బావతో ఒక ముక్క చెప్తే ఆయన సరేనన్నాడు. కనకానికి చెప్దామని వంటిట్లోకి వెళ్ళింది శారద. కనకం ఎక్కువగా మాట్లాడదు, అసలు మాట్లాడదు అన్న సంగతి గుర్తించాడు సుందరం.
కుటుంబరావు మొదటి రోజు సాయంత్రం ఏం మాట్లాడాలో తోచనట్టు తచ్చాడాడు. మర్నాటి నుంచి అలవాటు పడ్డాడు ఈ కొత్త స్థితికి. డాక్టర్ వచ్చినప్పుడు కావాల్సినవి అందివ్వడం, తర్వాత వెళ్ళి మందులు పళ్ళు కొనుక్కురావడం సుందరం చేసేవాడు. ఈ 10 రోజుల్లో బావ ఏమిటో కొత్తగా హుషారు పడుతున్నట్టు కనపడ్డాడు. నువ్వు వచ్చేసరికి ఆయనకి ధైర్యం వచ్చింది. అంతకుముందు బెంబేలు పడిపోయారు అన్నది విశాల. ఏ అంత దిగులు దేనికి? మేము వచ్చి నిన్ను తీసుకుపోతే బెడద వదిలిపోతుందని అనుకోవడం లేదు కదా అన్నాడతను కళ్ళు చిక్లించి. విశాల కళ్ళలో బాధ మెదిలింది. కళ్ళు చెమర్చాయి. ఎంత అన్యాయంగా అంటున్నావురా అంది. ఆమె నోటితో చెప్పలేదు. కనకం తనకెంతో చాకరీ చేస్తోందని, అరమరికలు అసహ్యం లేకుండా అన్ని పరిచర్యలు చేస్తుండడం సుందరం కళ్ళారా చూశాడు. గొప్ప కోసమైతే ఓ పూట చేస్తుంది, 2 పూటలు చేస్తుంది, కానీ 15 రోజులు వరుసగా రాత్రి పగలు చేస్తోంది అంటే సుందరం అయిష్టంగానే విస్మయం చెందాడు. తన భర్తకి సంతృప్తి కలిగించాలని చూస్తోందా, లేకపోతే ఇది కూడా ఈ దాంపత్యంలో భాగమనే చేస్తోందా? అక్కయ్య జీవితాన్ని నాశనం చేసిన రాక్షసి. ఆమె సుఖాన్ని లాగేసుకుని తాను అనుభవిస్తున్న స్వార్థపరురాలు అని తన మనసులో ద్వేషించి శప్పించిన మనిషి కళ్ళెదురుగా తిరుగుతూ ఉంటే తనకి ఆమె అర్థం కావడం లేదు. నీకు బుద్ధుందా? నువ్వు మనిషివేనా ఈ పెళ్లి చేసుకోవడానికి అని నిలేసి అడగాలి అని అనిపించినంత కసి ఇప్పుడు ఎందుకనో రావడం లేదు. పచ్చం పెట్టే వరకు ఉండమంటోంది కనకం అన్నది శారద వచ్చి. నువ్వుండు, నాకు సెలవు ఇంకివ్వరు అని కొంచెం ఆగి, ఒక్కతివే ఉండగలవా అన్నాడు చిలిపిగా చూస్తూ. శారద ముఖం తిప్పుకుంది. ఉండలేకే హాయిగా ఉంటాను అన్నది. హాయిగా ఉంటావా? నేను లేకపోతే అన్నాడతను. కళ్ళు సిగ్గుతో మెరుస్తుంటే ఆమె నవ్వింది. మళ్ళీ వెంటనే సీరియస్గా అయిపోయింది. చటుక్కుని అతని వైపు తిరిగి, ఏమండి, కనకాన్ని చూస్తే జాలేస్తోందండి అన్నది. ఏ అని తెల్లబోయాడు అతను. అంతా ఆమెని సూటీ పోటీ మాటలు అంటున్నారు. నిజానికి ఆమె తప్పే ఉంది. వాళ్ళ నాన్న కట్నం ఇచ్చుకోలేక ఎప్పటికీ పెళ్లి చేయలేక చివరికి సంబంధం చేశాడు. అయితే నీకు ఇష్టం లేదా అని అడిగితే ఆమె తల వంచుకుంది. అక్కగారు చాలా మంచివారు అన్నది శారద. సుందరం ఆమె కేసి అలాగే చూస్తూ ఉండిపోయాడు. అతని చొక్కా గుండి సవరిస్తూ కళ్ళు వాల్చి ఆమె ఇంకా ఏదో చెప్పబోయి సందేహంగా ఆగింది. ఏమిటి చెప్పు అన్నాడతను. మన ఇద్దరం ఇంత చనువుగా ఉంటున్నప్పుడు నాకు అనిపిస్తుంది కనకానికి నిజంగా అన్యాయం జరిగిందని. అన్నగారికి ఇప్పటికీ మీ అక్కయ్య మీదే ప్రాణం అంతా ఉంటుంది. ఆమె ఏమవుతుందోనని ఒకటే ఆరాటపడుతూ ఉంటారట. పెళ్ళై ఏడాది కూడా కాలేదు కదా. ఆమె మనసు ఎలా ఉంటుంది? ఎవరింట్లోనో వచ్చి ఉంటున్న పరాయి సొత్తుని వాడుకుంటున్నట్లుండదు అన్నది శారద. ఎంత ఆలోచిస్తారు ఆడవాళ్ళు అని అనిపించింది సుందరానికి. తనకి మాత్రమే ఎంతో సన్నిహితమైన విషయాలు ఉంటాయి దాంపత్యంలో. వీటిని మరో మనిషితో, అందులోనూ తన భర్త ప్రగాఢంగా ప్రేమిస్తున్న మనిషితో కలిసి పంచుకోవాలంటే ఎంత నిబ్బరం కావాలి, ఎంత నిర్లిప్తత కావాలి. అవసరం కొద్దీ చేసుకున్న మనిషిని కాను అని నిన్న పేలవంగా నవ్వింది. ఆ అవసరం ఏమైనా నువ్వు తీర్చే ధోరణిలో ఉన్నావా అని నేను హాస్యానికంటే జవాబు చెప్పక ఏడ్చేసింది అన్నది శారద మళ్ళీ. ఆ సాయంత్రం సుందరం ప్రయాణం కాలేకపోయాడు. విశాల వద్దని గొడవ చేసింది. పత్యం తీసుకునే వరకు శారద ఉంటుంది. ఆ తర్వాత బావ నిన్ను తీసుకొచ్చి అక్కడ దిగబెడతారు అన్నాడు అని చెప్పాడు సుందరం. వద్దు, నేను రాను అని గట్టిగా తలాడించింది ఆమె. పల్చగా ఉన్న జుట్టు, పాలిపోయిన చెంపలతో ఆమె రూపు జాలిగా ఉంది. ఏ రావు, అమ్మ నిన్ను తీసుకురమ్మని రాసింది అన్నాడతను. ఆమె కళ్ళు గోడవైపు తిప్పుకొని, మళ్ళీ నన్ను తెచ్చి ఇక్కడ దిగబెడతానంటేనే వస్తా అన్నది. పిచ్చక్కయ్య అని అతని గుండె చెరువైపోయింది. అలాగే అన్నాను కదా అన్నాడు. ఇంటికి వచ్చేస్తూ ఉంటే, రైలు పరిగెడుతూ ఉంటే పారే నీడల వైపు సుందరం చూశాడు. అక్క, బావ, ఆమె జీవిత వలయంలో చిక్కుకున్న ఈ ముగ్గురులో ఎవరు ఎక్కువ దురదృష్టవంతులు? భగవంతుడు ఎవరికి ఎక్కువ అన్యాయం పాలు పంచిపెట్టాడు అన్న ప్రశ్న అతనిలో ముళ్ళులాగా పొడిచింది. తొలి ప్రేమ తీపిని చవిచూపి బావ మనోమందిరంలో ఇప్పటికీ కదిలించలేని పీఠం వేసుకొని కూర్చుంది అక్కయ్య. ఆ మమత వదల్లేక అనిశ్చిత స్థితిలో తచ్చాడుతున్నాడు బావ. మరి కనకం తొలి జన్మలో తను చేసిన పూజాఫలం నిశ్శబ్దంగా అనుభవిస్తోంది.
కథ సమాప్తం. ఈ కథ అందరికీ నచ్చిందా అండి? అయితే ఎక్కువ లైకులు ఇవ్వండి. ఎండ్ స్క్రీన్లో ప్లేలిస్టులు పెడతాను. పూర్తి నవలలు స్కిప్ చేయకుండా చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.